అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ చందూస్ ట్రావెల్ వరల్డ్. ఈ వీడియోలో మనం తిరుపతి దగ్గరున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర గురించి తెలుసుకుందాము. శ్రీనివాస మంగాపుర ఆలయం మొత్తం చెట్లు పుట్టలతో నిండిపోయింది. ఒకానొక సమయంలో స్వామికి పూజ చేసే వాళ్ళు కూడా కరువైపోయారు. ఆలయం లోపలికి వెళ్దామంటే పాములు బుసలు కొట్టేవి. ఇటువంటి స్థితి ఆ కళ్యాణ వెంకటేశ్వరుడి ఆలయానికి ఎందుకు వచ్చింది? ఒక పిచ్చామకి ఆలయానికి ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. సైన్యం అప్పుడే ఆలయంలోనికి ప్రవేశించి అన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇక ఆ శ్రీనివాసుడి విగ్రహం దగ్గరికి అడుగులు వేశారు. వారు ఏం విన్నారో ఏం చూశారో తెలియదు, కానీ స్వామివారి విగ్రహాన్ని తాకడానికి భయపడ్డారు. ఇంతకీ వారు స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారా? ఇప్పుడు మనం సందర్శిస్తున్న శ్రీనివాస మంగాపురం ఒకప్పుడు కొన్ని కారణాల చేత ఆలయం మొత్తం చెట్లు పుట్లతో నిండిపోయి పక్షులకి పాములకి నివాస స్థలంగా మారిపోయింది. ఆ స్థలాన్ని ఎవరూ పట్టించుకోకపోవడానికి గల కారణాలు ఏంటి? అయితే ఆ సమయంలో ఎక్కడి నుండి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఉన్న ఫలంగా శ్రీనివాస మంగాపురంలో ఒక వెర్రి బాగుల స్త్రీ ప్రత్యక్షమైంది. ఆమె పిచ్చిదానిలా చూపులు చూసేది, వెర్రి నవ్వులు నవ్వేది, తనలో తానే గొనియేది. అలా గోనుక్కుంటూనే ఉన్న ఫలంగా వెర్రిగా నవ్వేది. ఆ నవ్వు ముఖంతో ఆమె ఆకర్షణీయంగా కనిపించేది. శరీరం అంతా ముడతలు పడ్డా కానీ పసుపచ్చని నిమ్మ పండులాగా నిగనిగలాడుతూ, నుదుటిన గుండ్రని కుంకుమ బొట్టుతో, చేతుల నిండా మట్టి గాజులతో ముత్తైదువులా కనిపించేది. చాలా తక్కువగా మాట్లాడేది. మరీ తక్కువగా ఏదైనా అడిగి ఆ వెంటనే నవ్వేది. ఆమెను మాత్రం ఆ ఊళ్ళో వాళ్ళు నానా రకాల ప్రశ్నలు అడిగేవారు. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు? నీ కులం ఏంటి అని బెదిరించేవారు. వాళ్ళు ఎంత గుచ్చిగుచ్చి అడిగినా ఆమె మాత్రం ఒక చిరునవ్వు నవ్వేది. పిచ్చిదిగా ఉన్నట్లుంది అని ఊళ్ళో వాళ్ళు ఆ తర్వాత నుండి అసలు ఆమెను పట్టించుకోవడమే మానేశారు. కొంతమంది ఆమెను చూసి జాలి పడేవారు. ఊళ్ళో వాళ్ళందరూ ఆమెని తాయారమ్మ అని పిలిచేవారు. చెట్టు పుట్టలతో నిండిన ఆ శ్రీనివాస మంగాపురం ఆలయమే ఆమెకి నివాసం. ఆమె ఊళ్ళో ఇంటింటికి వెళ్లి రవ్వంతా చమురియ్యరు, మా స్వామికి దీపం పెట్టాలి అని అడిగేది. ఎవరైనా డబ్బులు ఇయ్యబోతే నాకెందుకు కాసులు అని అనేది. కాస్త బియ్యం పప్పు ఉంటే పెట్టరు అని అడిగి మరీ ఇప్పించుకునేది. ఇలా ఇంటింటికి వెళ్లి పప్పు ఉప్పు బియ్యం నూనె ఇలా వస్తువులను సేకరించి గుడికి వచ్చి 3 రాళ్లు పొయ్యి పెట్టి మట్టి కుండలో అన్ని కలిపి ఉడకేసేది. ఆ తర్వాత మట్టి మూకట్లో నూనె పోసి వత్తి పెట్టి గుడిలో దీపం వెలిగించేది. కారు చీకట్లో గాఢాంధకారంలో తాటి మట్టల్ని వెలిగించి ఆ మంటల వెలుగులో గుడిసెలోకి వెళ్లేది. దారిలో పుట్టలోని పాములు బుస్సుబుస్సుమంటూ బుస కొట్టేవి. పడగ విప్పి కోపంతో చూసేవి. ఇవేవి పట్టించుకోకుండా తాయారమ్మ, ఒరే నాగా, ఒరే శేషు, స్వామికి ఆకలేస్తుందట, తప్పుకోండ్రా, జరగండ్రా అంటూ వాటిని అదిలిస్తూ ఏమాత్రం జంకు బొంకు లేకుండా గుడిలోకి వెళ్లి అందినంత వరకు స్వామివారి విగ్రహాన్ని తుడిచి తెచ్చిన పూలను స్వామివారి పాదాలపై సమర్పించి ఆ తర్వాత మట్టి మూకట్లో దీపారాధన చేసి తాను వండిన మట్టి కుండలోని అన్నాన్ని నిండుగా స్వామికి అలాగే నివేదించేది, సమర్పించేది. అంతే. ఆమె భక్తితో లోపల ఏదో గొనిగేది. అవి మంత్రాలో లేక మాటలో ఎవరికీ తెలియదు. ఆమెకి ఆ స్వామికి మాత్రమే తెలియాలి. నైవేద్యమైన వెంటనే ఆ ప్రసాదాన్ని గుడి ఆవరణంలో ఉండే పశువుల కాపరులకి ప్రేమతో పంచిపెట్టేది. మిగిలింది తాను తినేది. ఒక్కోసారి పశువుల కాపర్లను అడిగి ఆవు పాలను సేకరించి అక్కడ గుడిలో ఉండే సర్పాలకు కూడా మూకట్లో పాలు పెడుతూ, ఒరే నాగులు, పాలు తాగండ్రా, మీకోసమే తెచ్చాను అంటూ ఆ పాలు పెట్టేది ఆ తల్లి. ఆ పాములు కూడా ఆమె చెప్పినట్టుగానే వదిగి వదిగి వింటూ ఆ పాలను తాగేవి. ప్రతిరోజు లేవడం, ఊరిలో బిచ్చమెత్తడం, వాటి వండి స్వామికి సమర్పించడం, ఇదే ఆమె దినచర్య. ఎప్పుడూ రామనామాన్ని జపించేది. పగలంతా ఆ గుడిలో మేసే ఆవులు, మేకలు, బర్రెలు, గొర్రెలు, వాటిని మేపే కాపర్లు, వీళ్ళే ఆమెకి నేస్తాలు. ఇక రాత్రి అయితే ఆ పుట్టలోని పాములే ఆమెకి ఆప్తమిత్రులు. కానీ ఏ రోజు కూడా ఆ పాములు ఆమెకి అపచారం చేయలేదు. ఇలా ఆమె స్వామికి సేవ చేస్తూ 40 ఏళ్లు గడిచిపోయింది. ఒకనాడు తాయారమ్మ తాను నిత్యం వెళ్లే ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లోని వాళ్ళని ప్రేమగా ఆప్యాయంగా పిలిచి ఇలా చెప్పింది. ఈ వేళతో నా పూజలు అయిపోయినాయి. రేపటి నుండి నేను భిక్షకు రాను. రేపు ఒక స్వాముల వారు వస్తారంట. ఇక ఇప్పటి నుండి గుడి వృద్ధిలోకి వస్తుందట.
ఈ విషయాలన్నీ గుడిలోని శ్రీనివాసుడే నాకు చెప్పినాడు. ఈ రోజు నేను తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్తాను. ఇక్కడ నుండి తిరుమల తుమ్మూరు కోనకు పోయి జపం చేసుకుంటూ ఉంటాను. అమ్మా వస్తాను, నాయనా వస్తాన్రా అని ఇంటింటికి కాదు, ఊళ్ళో కనిపించిన చిన్న పెద్ద ఆడ మగ అందరికీ చెప్పింది. తమ నేస్తాలైన పశువుల కాపర్లకు కూడా చెప్పింది. ఊళ్ళో వాళ్ళు కొంతమంది ఆమెని ఏ రోజు పెద్దగా పట్టించుకోలేదు. ఏదో పిచ్చిది, స్వామికి ఇన్నేళ్లుగా సేవ చేస్తూ వచ్చింది, పాపం రేపో ఎవరో వస్తారని ఏదో వాగుతోంది, ఈమె చెప్పగానే వచ్చేస్తారా ఏంటి అని కొంతమంది నవ్వుకున్నారు. మరుసటి రోజు నిజంగానే ఆమె చెప్పినట్టు ఎవరైనా వస్తారా అని ఊళ్ళో వాళ్ళు వేచి చూశారు. ఎంతసేపటికి ఎవరూ రాకపోయేసరికి ఇక ఎవరూ వచ్చేది లేదని ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమైపోయారు. తాయారమ్మ లేని ఆ ఊరు మూగపోయినట్లు అనిపించింది. పశువుల కాపర్లకు ఆమె లేని చోటు కనిపించింది. ఊరంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్ద వాతావరణంలో జరిగిందో అద్భుతం. దూరంగా ఒక స్వామి నడుచుకుంటూ రావడం కనిపించింది. ఆ వార్త తెలియగానే ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. వారి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. వారిని చూస్తూ ఆ స్వామి, నా పేరు సుందరాజన్, స్వామివారు నా కలలో కనిపించారు, అందుకే ఆలయాన్ని వెతుక్కుంటూ కంచి నుండి ఈ శ్రీనివాస మంగాపురానికి వచ్చాను అని చెప్పగానే తాయారమ్మ మాటల్ని నమ్మిన వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమెను చులకనగా చూసిన వారు తలలు దించుకున్నారు. మరికొందరైతే భయపడ్డారు కూడా. ఆ రోజు ఊళ్ళో వాళ్ళందరికీ తాయారమ్మ యోగినిలా కనిపించింది. కొంతమందికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏనాడు ఆమెతో ప్రేమగా మాట్లాడలేదు కదా అని ఆ స్వామివారే ఆమెతో మాట్లాడారంటే ఆమె ఎంత గొప్పటి వ్యక్తో మనం అర్థం చేసుకోలేకపోయాం. ఒక్కసారైనా ఇక ఆమెను చూడగలమా అని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఇంతకీ ఆ తల్లి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనుకుంటున్నారు? ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆ తిరుమల వెంకటనాథుని దగ్గరికి తప్ప. తిరుపతికి సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో జరిగిన ఈ యథార్థ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అన్న విషయాలు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం తెలుసుకుందాము. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ధ్వంసం అయిన దుర్ఘటన నుంచి తెలుసుకునే ముందు ఆ ఆలయానికి అంత ప్రాముఖ్యత రావడానికి గల కారణాలు ఏంటో ముందుగా తెలుసుకుందాం. ఆ దేవదేవుడైన శ్రీనివాసునికి వివాహమైన కొత్తలో పద్మావతి అమ్మవారి సమేతంగా తిరుమలకి వెళ్తుండగా అగస్త్య మహాముని వారి ఆశీర్వదించి పసుపు వస్త్రాలతో ఉన్న ఆ దంపతులతో, స్వామి, మీరు ఈ పసుపు వస్త్రాలతో తిరుమలకు వెళ్లడం నిషేధం. 6 మాసాల తర్వాత మీకు ఆ నిషేధం ఉండదు అని గుర్తు చేసి, స్వామి, మీరు చాలా దూరం వచ్చారు, ఈ 6 మాసాలు ఇక్కడే ఉండగలరని ఆత్మీయతతో కోరుకుంటాడు. అందుకు ఆనందించిన స్వామివారు, అలాగే నీవు కోరిన విధంగా ఈ 6 మాసాలు ఇక్కడే ఉంటాం అని బదులిస్తాడు. నూతన దంపతులు ఆశ్రమంలో ఉండటం అంత బాగోదు కాబట్టి వారు పూజలు పునస్కారాలు ముగించుకొని అక్కడికి దగ్గరలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో గడిపేవారు. అలా అక్కడ 6 మాసాలు గడిచాక అగస్త్య మహాముని దగ్గర సెలవు తీసుకొని శ్రీనివాసుడు శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకి చేరుకుంటారు. శ్రీవారు అమ్మవారి సమేతంగా నడిచిన మార్గం కనుక శ్రీవారి మెట్టు అన్న పేరు పొందింది. ఆ తర్వాత కొందరు రాజకుటుంబీకులు ఆ శ్రీనివాస మంగాపురాన్ని అద్భుతంగా నిర్మించారు. ధూపదీప నైవేద్యాలతో ఆ ఆలయం భక్తులతో కిటకిటలాడేది. ఇప్పటి వరకు జరిగిన ఇతిహాసం ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది మరో ఎత్తు. ఒకానొక సమయంలో ఈ శ్రీనివాస మంగాపుర ప్రాంతంలో విపరీతమైన గాలితో వర్షం కురవసాగింది. అలానే ఆ భయంకరమైన ఉరుములు మెరుపుల వర్షంతో నదులు చెరువులు నిండిపోసాగాయి. ఈ భీకర తుఫానికి వికలా నది ఒక్క ఉదుటిన పొంగడం మొదలైంది. ఇప్పుడు అదే నదిని కళ్యాణ నది అని చెప్పుకుంటున్నారు. ఆ నది ప్రవాహం దాటికి శ్రీనివాస మంగాపురం తుడిచిపెట్టుకుపోయింది. శ్రీనివాస మంగాపురం వంటి గొప్ప క్షేత్రం నేల కొరిగింది. అంతా అస్తవ్యస్తమైపోయింది. ఏదీ దక్కలేదు ఆ వరదలకి. యాత్రికుల రాకపోకలు నిలిచిపోయాయి. కొండ కింద పల్లెలో నివసించే గ్రామస్తులు యాత్రికుల వ్యాపారస్తుల బరువుని మోస్తూ అలానే గోశాలకు గడ్డి కోస్తూ జీవనం సాగించేవారు. వారి జీవనం భారం అయిపోయింది. అలా 100 సంవత్సరాలు గడిచిపోయాయి. శ్రీకృష్ణ దేవరాయలు వారి సవతి తమ్ముడు అచ్యుత దేవరాయల వారి పరిపాలనలో తాళ్లపాక అన్నమాచార్యుని తొలి మనుముడైన పెద్ద తిరుమలాచార్యుని కుమారుడైన చిన్న తిరుమలాచార్యులు
ఆ ఆలయాన్ని అలా చూస్తూ ఉండలేకపోయారు. శ్రీనివాస మంగాపురం దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలని నిర్ణయించుకొని అనుమతి పొందారు. 1540 నాటికి ఆలయ జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేసి కొత్త విగ్రహాలను ప్రతిష్టం చేశారు. మొదటి ప్రకృతి వైపరీత్యం తర్వాత ఆలయం ఒక వెలుగు వెలిగింది. 200 సంవత్సరాల తర్వాత మహమ్మదీయుల కారు మేఘాలు ఆలయాలపై కమ్ముకున్నాయి. అప్పుడే హిందూ దేవాలయాలకు దారుణమైన ముప్పు వాటిల్లింది. ఆ ముప్పు పేరే హైదర్ అలీ. అప్పట్లో ఆంగ్లేయులకి హైదర్ అలీకి మధ్య వివాదం నడిచేది. హైదర్ అలీ ఆంగ్లేయుల మీద కక్ష తీర్చుకోవడానికి వారికి ఆహారం సరఫరా చేసే దారులైన పులికాట్ సరస్సు దారిని, మామండూరు దారిని, కల్లూరు కనుమ దారిని అతని సైన్యంతో ముట్టడించాడు. ఆ దారుల్లో హైదర్ అలీ సైన్యం మాటు వేసి ఆంగ్లేయులకు ఆహారం లేకుండా చేసి వారిపై దాడి చేయాలనేది హైదర్ అలీ పన్నాగం. తను 1000 మంది సైన్యంతో 1782లో చంద్రగిరి కోటపై దాడి చేసి కోటను ఆక్రమించాడు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఆలయాలను ధ్వంసం చేయాలని హుకుం జారీ చేశాడు. వారు ప్రజలను సొమ్మును దోచుకున్నారు. ఎంతో మంది ప్రాణాలను తీశారు. అప్పట్లో ఈ శ్రీనివాస మంగాపుర ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోయేది. హైదర్ అలీ 1000 మంది సైన్యం ఆలయాన్ని చుట్టుముట్టారు. ఇష్టం వచ్చినట్టు ఆలయాన్ని ధ్వంసం చేశారు. అడ్డు వచ్చిన వారిని తెగ నరికారు. ఆ సైన్యాన్ని ఆపగల శక్తి సాధారణ ప్రజలకు ఎక్కడుంది పాపం? అమ్మవారి ఆల్వార్ల పరివార దేవతలు శిరస్సులను ధ్వంసం చేశారు. ఇక శ్రీనివాసం దగ్గరకు బయలుదేరారు. అక్కడ వారు ఏం చూశారో ఏం విన్నారో తెలియదు కానీ ఆ స్వామి ఆకారాన్ని చూసి వారికి చేతులు వణికాయి. అడుగు ముందుకు వేయడానికి వారికి గుండెలు అదిరాయి. విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ప్రాణాలతో మిగులుతామో లేదో అన్న భయం వారికి వేసిందేమో కానీ స్వామివారి నగలు మాత్రమే దోచుకొని అక్కడి నుంచి పారిపోయారు. సైనికులు ప్రవేశించిన ఆ ఆలయంలోనికి ప్రవేశించి తిరిగి పూజలు చేయవచ్చని అర్చకులు నిర్ణయించుకున్నారు. స్వామివారి ఆలయంలోనికి ప్రవేశించి విగ్రహం ధ్వంసం చేసిన వారిని ఆ గోవిందుడు వదులుతాడా? చిత్తూరు జిల్లా దాటకుండానే ఈ విధ్వంసానికి కారణమైన ఆ హైదర్ అలీ ఏదో తెలియని రోగానికి గురై ఆకస్మికంగా మరణించాడు. విగ్రహమే కదా ఏం చేస్తుందిలే అనుకున్నాడేమో, చివరికి ప్రాణాలే కోల్పోయాడు ఆ హైదర్ అలీ. ఆ తర్వాత ఆలయం శిథిలమైపోతూ వచ్చింది. ఆలయంలో చెట్లు పుట్టలు ఏర్పడ్డాయి. తిరుమలలో లాగే స్వామివారు ఒంటరిగా ఆ శ్రీనివాస మంగాపురంలో ఉండదలుచుకున్నారో ఏమో ఒంటరిగా ఆలయంలో మిగిలారు. ఆలయ గోపురం పావురాలకి గబ్బిలాలకి నివాస స్థలంగా మారిపోయింది. అలా ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. మరి ఆ స్వామివారు ఎవరి చేత ఎప్పుడు ఎలా ఆ ఆలయానికి వైభవాన్ని కల్పించబోతున్నాడో ఆయనకే తెలియాలి. కాలమే దానికి సమాధానం చెప్పాలి. ఒకానొక రోజు కాంచీపురంలోని ఒక నిరుపేద వైష్ణవ బ్రాహ్మణునికి స్వామి వారి కలలో కనిపించి, సుందరాజన్, నన్ను నువ్వు వెతికి పట్టుకోగలవా అని చెప్పి మాయమైపోయారు. ఆ బ్రాహ్మణుడికి ఇక కునుకు పట్టలేదు. వెంటనే లేచి ఒక్క నిమిషం కూడా ఆగలేదు. చిరునామా చెప్పమని స్వామిని ఎక్కడికి వెతికి పట్టుకోగలడో, ఎన్ని ఊర్లు తిరిగాడో, రాత్రింపగళ్ళు కునుకు లేకుండా తిరిగాడు. స్వామి గురించి కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగాడు. అంతకు ముందు 40 ఏళ్లు ఆ శ్రీనివాస మంగాపురంలో తాయారమ్మ స్వామివారికి సేవ చేసింది. ఆ తర్వాత తాయారమ్మ ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయింది. అప్పటికే తాయారమ్మకి స్వామి చెప్పినట్టుగానే ఆ రోజు మంగాపురం ప్రజలు వేచి చూస్తుండగా ఈ నిరుపేద బ్రాహ్మణుడైన సుందరాజన్ స్వామి శ్రీనివాస మంగాపురానికి చేరుకున్నాడు. శ్రీనివాస మంగాపురంలోని ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతూ వస్తుంది. స్వామివారి కార్యం ఎవరి చేతులతో ఎప్పుడు జరిపించాలో ముందే నిర్ణయించుకున్నాడో ఏమో, అందుకే ఈ పేద బ్రాహ్మణుని చేత పూజలు జరిపించాడు. శ్రీనివాస మంగాపురానికి ఇంతటి గొప్ప చరిత్ర ఉందా అన్నది చాలా మందికి తెలియదు. సైనికులు భయపడి విగ్రహాన్ని ధ్వంసం చేయకుండా పారిపోయిన ఆ శ్రీనివాసుని విగ్రహం ఇప్పటికీ నవ్వుతూ ఆ శ్రీనివాస మంగాపురంలో చెక్కు చెదరకుండా ఉంది. ఆ శ్రీనివాసునితో పెట్టుకుంటే హైదర్ అలీ లాగే ప్రాణాలు గాల్లోకి ఎగిరిపోతాయి. ఏ శక్తి ఆయన్ని ఆపగలదు? ఒక్క భక్తి మార్గం తప్ప. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, subscribe and tap the bell icon.